మరి మొట్టమొదటి ఒక కార్యం మీతో పంచుకోవాలి. చాలామంది అనుకుంటారు సేవ చేస్తే కుటుంబంతో సేవ చేయాలని. నేను దానికి ఒప్పుకుంటాను 100% 100% ఐ అగ్రీ. కుటుంబంతో సేవ చేయడం చాలా చక్కగా కనబడుతుంది, లోకానికి చాలా అందంగా కనబడుతుంది. యెహోషువ భక్తుడు అన్నాడు కదా, నేను నా ఇంటి వారం మేము యెహోవాను సేవ. ఇట్స్ లుక్ సో గుడ్, బట్ నాట్ ఆల్ పీపుల్ విల్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. ఎందుకు అందరికీ దేవుడు అలాంటి భాగ్యం ఇవ్వడు? కొందరిని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది, వీళ్ళ కుటుంబంతో తల్లి తండ్రి పిల్లలు అందరూ కలిసి సేవ చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ ఎ బ్లెస్సెడ్ థింగ్. కానీ మరి ఇప్పుడు ఒంటరిగా ఉండే వాళ్ళని దేవుడు పిలవలేదా? పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు నాకైతే చాలామంది కనబడ్డారు ఒంటరిగా దేవుని కొరకు నిలబడి దైవ కార్యాలు చేసినారు. అప్పుడు ఒంటరిగా ఉండే వాళ్ళకు కూడా ధైర్యము వస్తుంది. అవును, వారు చేసినారు కదా, అన్నీ కుదురుకుంటేనే నేను దేవుని సేవ చేస్తా, లేక అన్నీ నేర్చుకున్నాక నేను దేవుని సేవ చేస్తా అంటే కాని పని. అన్ని బైబిల్ అంతా నేను నేర్చుకున్నాక దేవుని అడగబోతు, లేకపోతే నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు కూడా ఉంటేనే నేను దేవుని సేవ చేస్తాను. ఇలాంటి షరతులు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో పెట్టకూడదు. దేవుడు పిలిచినప్పుడు విధేయత చూపెట్టడమే గొప్ప మరి ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం. దేవుడు నేను పిలిస్తే వెంటనే ఎస్ లార్డ్ ఐఎమ్ అవైలబుల్, నేను ఉన్నాను ప్రభు, తక్కినవన్నీ దేవుడే చూసుకుంటాడు. అది నా జీవితంలో జరిగింది. నన్ను పిలిచినప్పుడు ఒంటరిగా మరి దేవుడు మరి అబ్రహామును పిలిచినాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం ఒంటరిగానే ఉన్నాడు. యెషయా గ్రంథం 51 చూడండి, 2వ వచనం చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేస్తే. ఈ మాట అయితే ఇప్పుడు ఇక్కడ పుల్పిట్ మీద నాకు దేవుడు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసినాడు. ఇంటి నుండి బయలుదేరినప్పుడు కూడా నాకు జ్ఞాపకం లేదు. గాడ్ హెస్ గివెన్ దిస్ వర్డ్ రైట్ నౌ. అవును, ఒంటరిగా ఉంటే పిలువడా దేవుడు? తప్పకుండా పిలుస్తాడు. ఇప్పుడు మీరు కుటుంబంతో దేవుని సేవ చేయాలన్న ఆశ కూడా దేవుడు నెరవేరుస్తాడు. మీరు పిలిచినప్పుడు విధేయత చూపినప్పుడు మీ ఆశలన్నీ నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవునిలో ఏ అన్యాయం లేదు, ఏ చెడుతనము అవినీతి లేదు. కాబట్టి తండ్రి అయిన అబ్రహామును చూడండి, అతని గురించి ఆలోచించండి. ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచినాడు, పెక్కుమంది అగునట్లు ఆశీర్వదించినాడు. అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేస్తిని అని అంటున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు గాడ్ హ్యాస్ యూజ్డ్ మెనీ సింగిల్ పర్సన్స్. ఒంటరిగా ఉండేవాళ్ళను దేవుడు వాడుకున్నాడు. వారి ద్వారా అమోఘమైన సేవలు పరిచర్యలు జరిగింది. మోషే ఒంటరిగానే పిలిచినాడు దేవుడు. మోసెస్ వాస్ కాల్డ్ యాజ్ అ సింగిల్ పర్సన్, మరి డెలివర్డ్ హిస్ పీపుల్ ఫ్రమ్ స్లేవరీ. చూడండి, ఒంటరిగా నేను ఉన్నాను, మరి నేను ఈ పని చేయలేను అనలేదు. దేవుడు సహకారాలను ఇచ్చినాడు. తన సొంత సహోదరుడు అహరోను సహకరించినాడు, సహోదరి మిర్యాము సహకరించింది. ఆయన కుటుంబంలో నుండి ఆయన ఒక్కడు అడుగుపెట్టినాడు. దేవుడు లక్షలాది ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేను వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. మీలో ఏదైనా అనుమానం ఉంటే, నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు సపోర్ట్ లేదు, మరి నేను ఏ విధంగా సేవ చేయాలి? దేవుడు పిలిచినాడు కదా, నేను ఏ విధంగా విధేయత చూపాలంటే జస్ట్ షో ఒబీడియన్స్ టు గాడ్. జస్ట్ ఒబే. గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ మల్టిప్లై యూ. నిన్ను అనేకులుగా దేవుడు మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. వారిలో ఒంటరి అయిన వాడిని నేను 10,100గా మార్చేస్తాను. 60:22 వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవాకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టాను. కాబట్టి ఒంటరిగా ఉంటే నువ్వు భయపడే అవసరం లేదు. అందుకొరకేమో దేవుడు నన్ను ఇలాగూ నిలబెట్టినాడు మీ ముందు. జాయ్ సిస్టర్ని పిలిచినప్పుడు ఒంటరిగా లేదా? మరి ఆమె విధేయత చూపింది కదా, చూపినప్పుడు 25 సంవత్సరాలు నడిపించినాడు కదా, అనేక మంది ఆత్మలను రక్షణలో నడిపించినారు కదా, అనేక విడిపోయిన కుటుంబాలు కట్టబడింది కదా, ఎన్నెన్నో అద్భుతాలు సూచక్రియలు జరిగింది కదా. 3 వాల్యూమ్స్ దేవుడు యూపీఎఫ్లో చేసిన అద్భుత కార్యాలు ప్రింట్ అయింది కదా. ఈ కార్యాలన్నీ చేసింది దేవుడు జాయ్ చిట్టను నిలబెట్టి చేసినాడు కదా. మరి ఇప్పుడు అడుగుపెట్టినప్పుడు ఒక్కతిగా ఉన్నది, ఇప్పుడు 100,000, 1,000, లక్షలు బోధిగంతంలో వరకు కూడా మరి ఇది ప్రాకిపోయింది కదా సేవ. అంటే విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుని స్తోత్రం. మరి ఎస్తేరు ఒంటరిది కదా, ఆమె యూదురాలు, అన్య రాజు దగ్గర ఉన్నది రాణిగా. షూషాను కోటలో ఎవరున్నారని యూదులు, ఆమె ఒంటరిది. ఆమె దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు యాజ్ ఎ ఉమన్, సింగిల్ ఉమన్. కానీ ఆమె దేవునికి విధేయత చూపింది. ఆమె తన ప్రజలను మరణం నుండి రక్షించడానికి పూనుకుంది. 3 రోజులు ఉపవసించి ప్రార్థన చేసింది. దేవుడు ఆమెకు ఆలోచనలు ఇచ్చినాడు, ఆమెను ఎన్నుకున్నాడు. ఆ సమయం కొరకే దేవుడు ఎన్నుకున్నాడు. కొన్ని సమయాల కొరకు, కొంతమంది ప్రజల కొరకు, కొన్ని కార్యాల కొరకు దేవుడు కొందరిని ఎన్నుకుంటాడు. గాడ్ విల్ చూజ్
పీపుల్. కాబట్టి దానికి సాకులు చెప్పొద్దు. ఎప్పుడు సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు ఏ కార్యం చేయలేరు. ఇప్పుడు ఇక్కడ రావాలా దేవుని వాక్యం వినాలంటే సాకులు చెప్పేటోళ్ళకి ఎన్నో సాకులు. వర్షం పడుతుంది, నేను నానిపోతాను, నా బైబిల్ నానిపోతుంది అని కొందరు అంటారు. మరి తిరుగు ప్రయాణం చాలా కష్టమవుతుందని మరికొందరు అంటారు. సాకులు చెప్పే వాళ్ళతో ఎప్పుడు ఏ పని కాదు. సాకులు చెప్పకుండా సాక్షిగా నిలబడాలి. కాబట్టి దేవుడు నిన్ను పిలిచినప్పుడు విధేయత చూపెట్టడమే దేవునికి అంగీకారం. మరి ఇంకా యోనాను పిలిచినప్పుడు నేను నినవే బొమ్మన్నప్పుడు ఎవరు తోడుకు తీసుకుపోమని ఎప్పుడు నువ్వు బొమ్మన్నాడు అంతే కదా. ఒంటరిగానే పోయినాడు, సొంత చిత్తానికి తిరిగినాడు, తర్షీషు పోతా అనుకున్నాడు. కానీ దేవుడు అతని సముద్రంలో మహా అద్భుతం జరిగింది. పెద్ద ఒక మత్స్యం వచ్చి అతన్ని మింగేసింది. 3 రాత్రులు 3 పగలు మత్స్యపు కడుపులో ఉన్నాడు. తర్వాత దేవుని చిత్తం నెరవేర్చినాడు. కాబట్టి ఒంటరిగా నీవు పిలువబడితే కూడా నువ్వు నిరాశపడద్దు. అపోస్తలుడైన పౌలు కుటుంబంతో సేవ చేసినట్టు ఎక్కడా లేదు. కొత్త నిబంధనకు వస్తే యు ఫైండ్ అపోస్టల్ పౌల్ డూయింగ్ గాడ్స్ వర్క్ విత్ ఫ్యామిలీ. మరి తన కుటుంబం గురించి ఎక్కువ చెప్పబడడం లేదు. పేతురు భార్య గురించి అయితే మరి మనం చూసినాం. పేతురు అత్తకు జ్వరం వచ్చింది, యేసుప్రభు పోయినాడు, బాగు చేసినాడు. హీ హ్యాడ్ ఎ ఫ్యామిలీ. వాట్ అబౌట్ పాల్? వీ డోంట్ హియర్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. కానీ దేవుడు అపోస్తలుడైన పౌలును యేసుక్రీస్తు అయిన తర్వాత సెకండ్ ఇన్ లైన్ హూ డిడ్ మైటీ థింగ్స్ ఫర్ గాడ్ ఈజ్ అపోస్టల్ పౌల్. హల్లెలూయా చెప్తారా సార్? అంటే దేవుడు వాడుకుంటాడు, తప్పకుండా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి విధేయత వినయం కలిగి దేవుని దర్శనంకు లొంగిపోతే తప్పకుండా దేవుని నిలబెడతాడు. అంతే, కార్యం చేసేది ఆయనే. అందుకే అంటాడు, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తానంటాడు. ఈరోజు కూడా కొన్ని దర్శనాలు మనం చూసుకుందాం. మరి అంటే ఒకరోజు నేను ఇలాగ ప్రార్థన చేసి పడుకున్నాను. అది కూడా 92లోనే జరిగింది, 20 ఏప్రిల్ 96లో. అప్పుడు ఉపవాస ప్రార్థన చేశాను. 50 రోజులు ఆహారం తీసుకోకుండా కేవలము మరి నీళ్ళు, మోసంబి రసం, కొబ్బరి నీళ్ళతో 50 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు ఈ దర్శనం చూసినాను. అంటే ఈ మందిరం నిండుగా ఒక్క పావురం, అనేక పావురాలు కాదు, ఇది ఒక్కటే పావురం, అంత పెద్ద పావురం. ఈ మందిరం అంతా నిండి రెక్కలు జాపి ఉంది, చాలా షైనింగ్ ఉంది, చాలా వెలుగుతో నిండి ఉన్నది. ఆ దర్శనం చూసినాను 20 ఏప్రిల్ 96. మందిరం అంతా పరిశుద్ధాత్మ పావురాకారంతో నిండి ఉండడం దర్శనంలో చూసినాను. అంటే దీని ద్వారా నేను మరి గ్రహించింది ఏంటంటే, దేవుని సేవ ముందుకు సాగాలంటే డబ్బుతో కాదు. డబ్బులు ఉన్న వారందరూ దేవుని సేవ చేస్తారా? పోనీ చాలా తెలివి జ్ఞానం ఉంది, తలంపులు ఉన్నాయంటే దేవుని సేవ అవుతుందా? కాదు. లేక ఖాన్దానంతా సేవలో ఉన్నారు కాబట్టి మేము కూడా సేవ చేస్తామంటే సేవ అవుతుందా? కాదు. అంటే మన శక్తి మన బలం కాదు, మనం దేవుని ఆత్మ ద్వారా జరిగించాలి. జకర్యా 4:8లో ఉంది, శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా జరుగుతుందంటే. అందుకే యేసుప్రభు తన శిష్యులతో అంటాడు, మీరు యెరూషలేములోనే ఉండండి, కనిపెట్టండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. ఆ శక్తి ఉంటేనే మీరు సేవ చేస్తారు. బైబిల్లో ఉంది, మీరు దేవుని సేవ చేయాలంటే మీరు నిందతో నింపబడాలంట. నిందలు రావాలంట, రాకుంటేనే ఆశ్చర్యం. నిందలు రావాలి, అవమానాలు రావాలి, కొట్టబడాలి, హింసలు, ఉపద్రవాలు, ఆకలి దప్పులు, చెరసాల, వస్త్రం లేమి, తర్వాత నానా మాటలు, అపార్థాలు, కట్టుకథలు, కొండెములు, లేని వార్తలు మీ మీద పుట్టిస్తారు. అప్పుడంతా మీరు వెంటనే సేవ వదిలేసి పారిపోతారా? నిలబడాలి. అందుకే ప్రభు ముందే చెప్పినాడు చూడు, లూకాసు వార్త 9:23లో, మీరు నా సేవ చేయాలంటే మీరు ప్రతిదినం మీ సిలువను ఎత్తుకోవాలి, ప్రతిదినం ఎత్తుకోవాలి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. యు డినై యువర్ సెల్ఫ్ అండ్ క్యారీ ద క్రాస్ ఎవ్రీ డే. ఆనాడు చారిత్రాత్మకమైన సిలువ యేసుప్రభు ఒక్కసారి మోసినాడు, కానీ ప్రతి దినం పోయాలి మనం, ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్. అదనమాట యేసుప్రభువును వెంబడించేవారు ప్రతిదినం మోయాలి సేవ. కనుక మనం అందరం ప్రార్థన చేయాలి, మనకు భారం కలిగి ఉండాలి, సేవకుల కొరకు చాలా ప్రార్థన చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ టు డూ గాడ్స్ వర్క్. దేవుని సేవ అంత సునాయసమైంది కాదు. నేను చెప్పాను కదా, కొవ్వొత్తి వెలిగిస్తుందంటే ఇంకో పని కూడా జరుగుతుంది. ఏంటది? కరుగుతూ ఉంటుంది. అది కరుగుతూ ఉంటుంది. కరుగంది ఉట్టి ఆర్టిఫిషియల్ అనమాట, కరగాలన్నమాట. కరుగుతూనే వెలుగు. కాబట్టి సేవకుల కొరకు ఎప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల కొరకు మీరు పట్టుదలతో ప్రార్థన చేయాలి. అందరూ చాలా ఇష్టం సేవ చేయాలని. మరి ఎంతమంది అంతవరకు సేవ కొనసాగిస్తారు? కార్య ఆరంభం కంటే కార్యాంతమే మేలుకరంగా ఉండాలి. నీ అవసానం కూడా మంచి పోరాడుతుంది, నా విశ్వాసము కాపాడుకుంటుంది.
నా పరుగు నేను కడముట్టించాను. ఇదిగో నా కొరకు ఏమి దాచబడి ఉంది? నీతి కిరీటం. చూడండి, హల్లెలూయా చెప్దాం. ఏదో ఇది సగం పోరాడి మళ్ళీ తిరిగి పోవడం కాదు. ఇట్స్ యూ టు ఫైట్ టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ బ్రెత్. చివరి ఊపిరి వరకు నీవు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. చెడ్డ పేరు రాకూడదు. నేనైతే ఉదయం లేవగానే ఒక ప్రార్థన కంపల్సరీ చేసే ప్రార్థన అంటే, దేవా ఈరోజు ఏ కీడు పొంచి ఉందో మాకు తెలియదు. నీవే అన్నావు ఏనాటి కీడు ఆ నాటికి చాలా. కానీ ప్రతి విధమైన కీడు నుండి, ప్రతి విధమైన శోధ నుండి నన్ను యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ను కుటుంబాన్ని తప్పించమని అయితే ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. ప్రతి విషయం, ప్రతి విధమైన కీడు. ఎందుకంటే పరలోక ప్రార్థనలోనే దేవుడు ప్రభువు నేర్పించినాడు కదా, లార్డ్ డెలివర్ అస్ ఫ్రమ్ ఈవిల్, ఆల్ ఈవిల్, లీడ్ అస్ నాట్ ఇన్ టు టెంప్టేషన్. శోధనలో మేము ప్రవేశించకుండా ప్రతి విధమైన ఈవిల్ మరి కీడు నుండి మేము కాపాడబడాలి. పరలోక ప్రార్థనలో యేసు ప్రభు నేర్పించినాడంటే యూ జస్ట్ ఇమాజిన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రేయర్. ఎంత బరువైన ప్రార్థన. కాబట్టి దేవుడు మనల్ని అలాగూ కాపాడాలి, చేయాలి. మచ్చలేని సేవ చేయాలి. మచ్చ రాకూడదు. ఒకవేళ సాతానుడు బురద జల్లినా దేవుడు తిరిగి నీ నీతిని మిట్ట మధ్యాహ్నం వల్ల బయటికి తీసుకొని వస్తాడు. ఆ మాట ఎక్కడుందో చెప్తారా? కీర్తన 37:6. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడి పరచు. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెలుగు వలె నీ నీతిని తీసుకొస్తాడు, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడి చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒంటరిగా సేవ చేయడానికి భయపడొద్దు. మరి నిందలు, అవమానాలు, దెబ్బలు, హింసలు, చెడ్డ మాటలు, బూతులు, కొన్నిసార్లు ప్రాణం కూడా అర్పించాల్సి వస్తుంది సేవకు. ఆయన పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు. ధైర్యంగా నీ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. అంటే దేవుని సేవ కొరకు ఒక వెల చెల్లించాలని ఇంతకుముందు చెప్పాను. యూ హ్యావ్ టు పే ఏ ప్రైస్ ఫార్ డూయింగ్ గాడ్స్ వర్క్. కేవలం ఏదో బైబిల్ పట్టుకొని గొప్ప వర్తమానాలు ఇవ్వడం కాదు సేవ, వాక్యం చెప్పడం కాదు. కానీ మరి నీ జీవితాన్ని సమర్పించుకోవడం ప్రభు కొరకు. అందుకే పౌలు అంటాడు, నేను ప్రభు కొరకు పానార్పణం వలె పోయబడి ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి మరి సేవ చేసేవారు ఇది గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. తర్వాత నాకు దేవుడు నేర్పించిన ఒక సత్యం, నేను చాలా పాఠాలు కిచెన్లో నేర్చుకున్నాను. కిచెన్ అంటే ఇప్పుడు చాలా వడిగా కిచెన్ పని చేసి, బ్యాంక్ పని చేసి, ఇంటి పరిచయం, తల్లిదండ్రులను చూసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి రోగుల కొరకు వాళ్ళతో కాలం గడుపుతూ రాత్రి వాళ్లకు బోధించి ఇలాగ చాలా ప్రయాసపడినాను. అప్పుడు కిచెన్లో చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఈరోజు ఒక్కటి మీకు చెప్తాను. ఒక బాటిల్ చూశాను, బాటిల్ పక్కన బ్రష్ ఉంది. అయితే ఒకరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. 23/10/94 చూశాను. ఇది 23 అక్టోబర్ 94. ఈ దర్శనము చూశాను. ఒక ట్యూబ్, ఒక బాటిల్ లోపల ఏ విధంగా దాంట్లో నిండి ఉన్న మురికిని తీసి బ్రష్తో కడిగి శుభ్రం చేస్తాను. అలాగూ నీవు పవిత్రంగా ఉండాలి, నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి అని నేను రాత్రివేళ పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడినాను. ఎందుకు అనంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాము. 17వ అధ్యాయము 9-10 ఉంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని ఎవడు సహింపగలడు. అంటే పైకి మనము సేవలు చేసి అంతరంగికమైన జీవితం లేక ఇన్నర్ లైఫ్లో పవిత్రత లేకుంటే మన సేవలు ఫలించదు. దేవునికి అది ప్రీతికరం కాదు. దేవుడు తోడుండకుంటే మన సేవ ఫలించదు. మరి ఆ సేవ ద్వారా ఎవరు మేలు పొందలేరు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటే యజమానుడు వాడుకునే పాత్ర ఎలా ఉండాలి? అర్హమైన పాత్ర, పవిత్రంగా ఉండాలి. అది దేవుడు నాకు కిచెన్లో నేర్పించినాడని చెప్పాను కదా. ప్రతిరోజు ఉదయం లేచి నేను మా పిల్లలకు పాలు కాబెట్టేది. ఉదయం లేచి మరి అయ్యగారికి టీ ఇవ్వాలా, మేము టీ తాగాలి కనుక గిన్నె రాత్రంతా గిన్నెలు కడిగి చక్కగా బోర్లో పెట్టినా ఉదయం లేవగానే మళ్ళీ అదేలాగా గిన్నె ఎప్పుడు మనం పాలు పోయాం వెంటనే మళ్ళీ గిన్నెని ఏం చేస్తాం? ఇంకోసారి కడిగి. ఎందుకంటే ప్రభువు నాతో నేర్పించినాడంటే యజమానుడు వాడుకునే పాత్ర పవిత్రంగా ఉండాలి. సేవ చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఈ పాత్ర సరిగా లేకుంటే పాలు పరిశుద్ధంగా ఉన్నా కానీ దాంట్లో పోయగానే పొయ్యి మీద పెట్టగానే ఏమవుతుంది? పగిలిపోతుంది. పాలు తప్పు కాదు, అది ఏం తప్పు? అది గిన్నె తప్పు. పాలు కొంచెం అస్సలైన పాలు, శ్రేష్టమైన పాలు, కానీ గిన్నె సరిగా లేనందుకు అదేమైంది? పగిలిపోయింది.
పగిలిపోయింది. కాబట్టి నీవు గిన్నె శుభ్రంగా ఉండాలి. అంతరంగంలో నీవు సత్యమును కోరేవాడవు అని కీర్తనలు 51:6 అనుకుంటాను, 51:6. నీవు అంతరంగంలో సత్యమునే కోరుచున్నావు. అవును, దేవుని సేవకులు చాలా పరిశుద్ధంగా ఉండాలి. అంటే దేవుడు సత్యవంతుడు కదా, నువ్వు చేసే సేవ దేవుని సేవ. కాబట్టి గాడ్ ఈజ్ ట్రూత్. మరి అబద్ధికుల జనకుడు సాతానుడు. ఒక సేవకుడు అబద్ధం ఆడుతున్నాడంటే యథార్థమైన ప్రవర్తన లేకుంటే వాడు చేసే సేవ నాటకమే. ఎందుకంటే ఎవ్రీ టైం నాకు అలాంటి గద్దింపు ప్రతిసారి ఉంటుంది. ఎందుకంటే నేను దేవుని వాక్యం పట్టుకొని ఇక్కడికి వస్తుంటేనే నాకు నాకు యోగ్యత ఉందా ఈ వాక్యం ఈరోజు చెప్పడానికి? వెదర్ ఐఎమ్ లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారం నేను బ్రతుకుతేనే కదా ఈ వాక్యాన్ని బోధించడానికి నాకు అర్హత, యోగ్యత. నేను చీకటి కార్యాలు చేస్తున్నాను అనుకోండి, నేను పాపం చేస్తున్నాను, అతిక్రమం చేస్తూ, నేను ఏ విధమైన ధైర్యంతో నేను దేవుడు గొప్ప దేవుడని, గొప్ప కార్యాలు చేస్తాడని, దేవుడు మంచివాడని నేను ఎలా ప్రకటించాలి? కాబట్టి శుద్ధ హృదయం, పవిత్రమైన ప్రవర్తన ప్రతి సేవకునికి కావాలి. అది ఐఎమ్ వెరీ పర్టికులర్. ఎందుకంటే దేవుడు నన్ను దర్శనం ద్వారా సిద్ధపరిచినాడు. కాబట్టి నా విషయం నేనే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. ఐఎమ్ వెరీ మీరు అనుకుంటారు అమ్మ మాతో చాలా స్ట్రిక్ట్గా ఉందని. మీకంటే డబుల్ స్ట్రిక్ట్ నాతోటి అనమాట. ఉదయం లేవగానే రాత్రి పడుకునేటప్పుడు వెదర్ ఐఎమ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈవెన్ ఇన్ థాట్ ఐ షుడ్ నాట్ గో. నా తలంపులో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా చర్యలో కానీ దేవుని నియమానికి విరుద్ధంగా నేను వెళ్ళకూడదని ఒక పట్టుదల కలిగి ఉన్నాను. కొన్నిసార్లు ఒకవేళ తప్పిపోయినా నేను తిరిగి తొందరగా లేసేస్తాను, అక్కడనే పడి ఉండాను. నేను చెప్తాను కదా, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేవాలి అంతే, అక్కడే పడి ఉండొద్దు. పొద్దున్న నడుస్తున్నప్పుడు పడ్డావు అక్కడ రామ్నగర్ చౌరస్తాలో, సాయంత్రం దాకా ఉంటావు అక్కడ. అసలు తొందరగా లేస్తావు. ఎవరైనా చూసినా లేదా, అమ్మ నాయన తొందర బయటపడ్డాను, ఎవరు చూడలేదని అనుకుంటావు, అందరు చూసి ఉండొచ్చు. అంటే యూ వాంట్ టు గెట్ అప్ క్విక్లీ కదా. అలాగే మనము పరిపూర్ణం కాము. ఎవరు పరిపూర్ణతలో మనం ఎదుగుతున్నాం ప్రతిరోజు. కాబట్టి ఒకవేళ నీ అడుగులు ఎక్కడైనా జారిన వెంటనే నువ్వు ప్రభువు సన్నిధిలో ఒప్పుకొని వదిలిపెట్టి పశ్చాత్తాపమైన హృదయంతో కన్నీళ్లతో ప్రార్థించి యేసు రక్తము ద్వారా నీవు తిరిగి పరిశుద్ధత పొందుకోవాలి. అందుకే ఈ దర్శనం చూపెట్టినాడు అనమాట. ఒక జిడ్డు ఒక సీసాలో నేను బ్రష్ చేసి కొద్దిసారి వేసి చక్కగా కడుగుతుంటే అది తళతళమని మెరిసిపోయింది. దాంట్లో నీళ్లు పోస్తే కూడా ఎంత తేటగా ఉంది, తాగాలనిపించేలాగా ఉంది. మనం ఎవరైనా ఇంటికి పోతే కొన్ని గృహాల్లో అయితే మంచిగా అద్దం గ్లాస్ అయితే ఎంత మెరిసిపోతే దాంట్లో స్ఫటికంలాగా ఉన్న నీళ్ళు ఇస్తే వెంటనే తాగేయాలనిపిస్తుంది. కొన్ని గృహాలకు పోయినప్పుడు అతుక్కుంటా చెయ్యి, ఈ ఒక్కసారి పట్టుకుంటే మళ్ళీ చెయ్యి రాదు, అట్లుంటుంది అనమాట. చీచి వద్దు నాయన, నీవు ఇచ్చే నీళ్ళు వద్దు, ఏం వద్దు, ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అనుకున్న అనుభవం ఇవన్నీ చెప్తున్నాను. కాబట్టి యజమానుడు నీ మీద దృష్టి ఉంచినాడు. కాబట్టి నీ జీవితం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవా నన్ను కడుగు తండ్రి, నేను ఇతరులకు వాక్యం బోధించాలంటే మరి నువ్వు వాడుకుంటున్నావు, నువ్వు నా యజమానుడు, పాత్రగా నీ చేతిలో ఉన్నాను. కాబట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా మంచి మనస్సాక్షి, నిష్కపటమైన ప్రేమ, పవిత్రమైన విశ్వాసం, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి అన్నమాట. అందుకే నేను చెప్పాను, 2 సంవత్సరాలు మీరు బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఈత శాస్త్రం నేర్చుకున్నారు. ఇప్పుడు ఈదడం నేర్పిస్తున్నాను అన్నమాట. ఈదడం ఎట్లా ఈదాలి? ఉట్టిగా నేను నాలెడ్జ్ తోటి లేక నీకు హెబ్రీ వచ్చు, గ్రీక్ వచ్చు అని చెప్పి సేవ చేస్తే ఒక్క ఆత్మ కూడా రక్షింపబడదు. నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. నువ్వు నేర్చుకున్నది దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అన్నమాట, నాలెడ్జ్. బట్ యూ రిక్వైర్ గాడ్స్ విజ్డమ్ టు టేక్ ఈచ్ స్టెప్. ఒక్కొక్క అడుగు వేయాలంటే క్రమంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుని ఆత్మతో, ప్రేరణతో, విశ్వాసంతో, ప్రార్థనా జీవితం ఎదగాలంటే నీకు ఇది ట్రైనింగ్ అన్నమాట ఉండాలి. అప్పుడు ఈ దర్శనం చూసిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ దర్శనం నా యొక్క మదిలో ముద్రింపబడింది. కాబట్టి ఐ గో బై దిస్ విజన్, జస్ట్ హ్యావ్ క్లీన్ స్పిరిట్ విత్ ఇన్ మీ. బైబిల్లో ఒక మాట ఉంది కదా, సామెతలు 4:23 ఒక మాట ఉంది, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును గనుక. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సేవ చేసేవాళ్ళు ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యం, ఇది పాటించాలి. అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాపాడాలి. ఎందుకు అంటే దేవుని సేవ చేసేవారి హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు. ఒక్క ప్రసంగం సరిగా చేస్తే
అంతే, ఎంత తెప్పలుగా దాని వైబ్రేషన్స్ ఎటు వెళ్ళిపోతుంది ప్రజలందరూ. ఒక అమ్మాయి ఇప్పుడే జస్ట్ నన్ను కలిసి అంటుందమ్మా, మీరు ఆదివారం సాయంకాలం చేసిన ప్రసంగానికి నా జీవితం మారిపోయింది, నన్ను చేసుకోబోయే యవనస్తుని మనసు మారిపోయిందమ్మా. ఎందుకు అంటే చాలా ఇది పేంచిలాగా చాలా 2-3 సంవత్సరాలు చేసుకుంటాం అంటూ అది కార్యం అయితలేదు. కట్నం కానుకల దాకా వచ్చి మాటలు, మరి ఆఖరికి ఇది కాదేమో అని అనుకోడు. కానీ ఎవరైతే చేసుకోబోతున్నాడో అబ్బాయితో దేవుడు పోయిన ఆదివారం ఉస్మానియా గార్డెన్స్లో ఇచ్చిన ప్రసంగం ద్వారా దేవుడు మాట్లాడు అతని మనసును మార్చేసి, ఇక నేను దేవుని మీదనే నా గురి పెట్టుకుంటా, దేవుడు చెప్పినట్టే వింటాను, మనసు మారిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని దినాలు నేను మా చిన్నమ్మ మాట విన్నాను, మా అమ్మ మాట విన్నాను, బాల మాట విన్నాను, ఈ బంధువుల మాట విన్నాను, ఇంకేం లేదు, దేవుని సన్నిధిలో మోకరించి దేవుడు ఏం చెప్తే అది వింటాను అన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు తన దాసుల ద్వారా తన మాటలు తెలియజేస్తాడు కదా. హిస్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద గాడ్ సర్వెంట్స్ మౌత్. అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు యోహాను సువార్త 7:37లో, నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించునని మెల్లగా చెప్పినాడా, గట్టిగా చెప్పినాడా? బిగ్గరగా చెప్పినాడట. ఒకసారి మాట తీయండి. అంటే దేవుని సేవకులు ఇది కంఠపాఠం చేసుకొని దీన్ని ప్రసంగానికి ముందు ఒక్కసారైనా నీ మనసులో ఇది వల్లించాల నువ్వు ఇవ్వడం. అవును ప్రభా, నేను ఇప్పుడు ప్రసంగానికి పోతున్నాను, నేనైతే చేస్తాను ఆ పని. ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ లార్డ్, ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ ఆన్ ద పుల్పిట్. ఐ బిలీవ్ ఇన్ దిస్ ప్రామిస్. నా యందు విశ్వాసం ఉంచువాడు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా. అది ఏం నది? జీవజలపు నది. హల్లెలూయా. జీవమిచ్చే నది. అందుకే ప్రసంగం విన్న తర్వాత మేము ఆత్మహత్య తలంపుల నుండి విడిపింపబడినాం. We wanted to die, but we don't want to die now because God has given us life. అందుకే యేసు అంటాడు, నేను జీవము సమృద్ధి అయినా జీవం ఇవ్వడానికి వచ్చినాను. జీవపు మాటలు అనే పుస్తకం మొన్న కూడా విడుదలైంది కదా. అది చదవగానే నీకేం కలుగుతుంది? జీవం. సమస్యలతో చచ్చిపోయి శవంలా ఉన్న నీవు ఒక్కసారి ఆ జీవపు మాటలు చదవగానే బా ఏదో కదిలినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని మాటలు సజీవమై రెండంచులు గల ఆత్మ ఖడ్గమై ఉన్నది. ఎటువంటి హృదయంలో నుండి, మూలుల్లో నుండి, ఎముకల్లో నుండి దూసుకొని పోయే శక్తి గల జీవం గల మాటలు. ఈ జీవం గల మాటలు మాట్లాడడానికి నిన్ను దేవుడు ఏర్పరచుకుంటే మరి నీ హృదయం ఎలా ఉండాలి? హృదయంలో నుండి ఏం బయలుదేరుతుందంట? జీవధారలు. కాబట్టి నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా ఏం కాపాడుకోమంటున్నాడు? ఈ హృదయం కాపాడుకో. నోరు జాగ్రత్త. నోటి నుండి రావాలి. హృదయం నుండి ఇంకొక ద్వారం ఉంది కదా, ఈ నోటి నుండి రావాలి కదా జీవపు మాటలు. అవును, జీవం, ప్రజలకు జీవం కలిగించే మాటలు. ఎజెకియేలు ప్రవక్తతో ఏమంటాడు దేవుడు? ఈ ఎముకల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. ప్రవచించు. ఈ ఎండిన ఎముకలు ఏమైపోతుంది? జీవం పొందుకుంటుంది. గొప్ప సైన్యంగా మారబోతుందంటే మరి ప్రవచించాలి. ప్రవచించే నోరు ఏ విధంగా ఉండాలి? అది ఒక్క రోజులో అయ్యే పని కాదు, అది డైలీ హోంవర్క్ అన్నమాట. నేను అన్ని పాస్ అయినా అని నేను ఎప్పుడు చెప్పాను. ఎవ్రీడే ఐ వర్క్ ఫర్ ఇట్. ఎక్సర్సైజ్ చేసేవాడు నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి చేస్తే అవుతుందా? ఎక్సర్సైజ్ రోజు చేస్తేనే క్రమంగా ఉంటాడు కదా. మరి అలాగే ఇది ఎవ్రీడే హోంవర్క్ అన్నమాట. ఎవ్రీడే హౌ యు కంట్రోల్ యువర్ టెంపర్, కంట్రోల్ యువర్ టెంప్టేషన్, కంట్రోల్ యువర్ యాంగర్, ఇవన్నీ అనమాట పరిశుద్ధాత్ముడు చెప్తాడు. దాంట్లో బ్యూటీ ఏంటంటే దేవుని సేవకులను దేవుడు ఏర్పరచుకున్న వారిని యేసు రక్తం చేత కడిగిన ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్ముడు హెల్పర్ అన్నమాట, సహాయకుడుగా ఉండి చెప్తాడు. ఎక్కువ మాట్లాడుతుంటాడు, చాలు ఆపే, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, మరి ఇదే నోరుతో వాక్యం ఇస్తావా? చాలు. ఒకరి మీద బాగా నేరం మోపినాడు, ఎందుకు ఇంత ద్వేషభావం? దేవుడు ప్రేమస్వరూపి కదా. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడుగాడా? కాబట్టి నీ నోరు అదుపులో ఉంచుకో. కంట్రోల్ యువర్ టంగ్. యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయి. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే నేను మరి దేవుడు నా జీవితంలో ఇచ్చిన స్వస్థతల గురించి నేను అనుకుంటాను అది ఒక 1 year చెప్పవచ్చు. నేను 1 year ఐ కెన్ టెల్ ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ about God, how He intervened into my body, touched my body, healed my body and made me useful for His ministry. మీరు అనుకుంటారు జాయిసరికి ఏం రోగం రాలే, ఏం నొప్పి రాలే, బాగుందని, బాగా కనబడుతున్నా, అంతేగాని ఎన్నెన్నో మరి
రుగ్మతల నుండి దేవుడు నన్ను విడిపించి 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 సరి అయిన సమయంలో నన్ను నిలబెట్టి దేవుడు వాడుకున్నాడంటే అది 1 year కంటే ఎక్కువ అవుతుంది నేను చెప్పాలంటే నా అనుభవాలు. అంటే డాక్టర్లు కాదు, మందులు కాదు, వాటన్నిటి కొట్టిపారేసి దేవుడు తన వాగ్దానాలను వెంటనే జ్ఞాపకం చేసి నన్ను ఆ బాధల నుండి విడిపించి తిరిగి పడకబట్టకుండా హాస్పిటల్ పాలు కాకుండా ప్రజల ముందుకు తెచ్చి తన చిత్తాన్ని నెరవేర్చినాడు. అంటే ఎంత గొప్ప కార్యం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అది గొప్ప కార్యాలు. అది వివరించడానికి ఎంత సమయం అవుతుందో నేను అన్ని రాసి పెట్టినా. నేను ఏ రోగం వచ్చినప్పుడు రాసిన, ఏ వాగ్దానాలు దేవుడు నాకు ఇచ్చినాడు రాసిన, ఎట్లా రోగం వదిలిపోయింది రాసినాను. అందుకే ఏదైనా జబ్బు వస్తే వెంటనే ఆ డైరీ తీసా, ఇన్ని రోగాలు దేవుడు పారదోలితే ఇది చిన్న రోగం, ఇది కూడా వదిలిపోతుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేక, వాటన్నిటి నుండి యెహోవాని విడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు మరి శుద్ధ హృదయంతో దేవుని సేవ చేయాలి. నేను చెప్తాను కదా, సేవలో నాటకాలు పనికిరావు, సేవలో మరి వేషధారణ పనికిరాదు. దేవుడు నాకు క్రమక్రమంగా నేర్పించినాడు ఇవన్నీ. ఏదో నటించి ఎంతకాలం నటిస్తావు? నువ్వు సేవ చేయాలి, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, సరే. మరి లేనిది ఉన్నట్టుగా ఏదో పెద్ద పోజు కొట్టి లేక నేను ఎవరో గొప్ప వ్యక్తిని ఎన్నిసార్లు ఎంతకాలం నడుస్తుంది అది. అబద్ధాలు చాలా దూరం నడవలేదంట, దానికి చాలా పొట్టి కాళ్ళు అంట. చైనీస్లో ఒక ప్రాబ్లం ఉంది, లైస్ కెనాట్ గో వెరీ ఫార్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ షార్ట్ లెగ్స్, ఇట్ కాంట్ ఈవెన్ రన్. కాబట్టి బెటర్ టు టెల్ ద ట్రూత్. సత్యం ఎప్పుడు అనుసరించాలి, నీతిని అనుసరించాలి. చాలా సేవలు ఉంటాయి, చాలా గంభీరంగా వైభవంగా ఆరంభిస్తారు, 6 నెలలు కూడా చేయరు, ఆగిపోతుంది, మళ్ళీ పత్తా ఉండదు, అడ్రస్ ఉండదు. కొందరు ఒకటే రోజు ఉంటుంది అది సేవ, అదే ఆల్ఫా అదే ఒమేగా. అలా కాదు, దేవుడు నిన్ను పిలిస్తే ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడు, మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. ఈ మాట ఎక్కడుంది? ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు, మరణము వరకు మనల్ని నడిపిస్తాడు. కీర్తనలు 48:14 ఈ దేవుడు నిన్ను సేవకు పిలుచుకున్నాడా? మధ్యలో ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్షణ మార్గంలో నిన్ను పిలుచుకున్నాడా? మధ్యలో ఎప్పుడైనా వదిలిపెట్టాడు. నిన్ను పిలిచిన దేవుడు అంతం వరకు నడిపిస్తాడు. చప్పట్లు గట్టి కొడదామా దేవుని స్తోత్రం. చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ఆ ప్రేమ మరి కష్టాలు రాగానే ఆ ప్రేమ ఎండకు మంచు కరిగినట్టు కరిగిపోతుంది. ఇంకా రియాలిటీ ఫేస్ చేయడానికి శక్తి లేదు కాబట్టి వదిలేస్తారు, విరక్తి పుడుతుంది. ఇంకా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, పిల్లలను భార్యను అనాథలుగా చేస్తారు. ఇలాంటివన్నీ మనం చేస్తాం. చాలా ప్రాణమిత్రులుగా ఉంటారు కొందరు, మరి వెనుక మనకు గొయ్యలు తవ్వుతుంటారు. ఏది నమ్మలేము ఈ లోకంలో, కానీ దేవుని ప్రేమ అనంతమైంది. అందరి ప్రేమ అంతకంతకే ఉంటుందంట, అంతము లేనిది యేసయ్య ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతకంతకే ఉంటుంది అందరి ప్రేమ. అందుకే యేసయ్య ప్రేమ అనంతం, ఇన్ఫినిట్ లవ్, షరతు లేని ప్రేమ. మరి ఎప్పుడూ ఉండేది, సదాకాలం నిలిచేది. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు, మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మరణం లేదు కదా, మరణిస్తాడు కదా. ఆయన చావులేనివాడు, నిత్యజీవి, చిరంజీవి. ఆయన మనకు నిత్యం తోడు ఉంటాడు. కాబట్టి ఈ దేవుని కలిగి ఉన్నాం, ఇదే మన ధైర్యమై ఉన్నది. దట్స్ వై వీ హ్యావ్ టు సర్వ్ an eternal God. He will not leave your hand. అందుకే నీవు యథార్థంగా దేవుని సేవ చేయాలి. మోషే గురించి దేవుడు ఏమంటాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూజనులందరిలో సాత్వికుడైన వాడు. ఒక మానవుడు సేవతో మాట్లాడినట్టు నేను నా దాసుడైన మోషేతో మాట్లాడతాను. అంటే వాట్ ఎన్ ఎగ్జాంపులరీ గాడ్ సర్వెంట్ మోసెస్ ఈజ్. అంటే అంత ఉన్నతమైన మరి నాయకుడు అయిపోయినాడు. కారణాలు ఉన్నాయని అర్థం. మనుషులు ఎప్పుడు పై రూపాన్ని చూస్తారు. ఈ దర్శనం మీరు చూస్తే ఇది ఆ బ్రష్ ఎక్కడ క్లీనింగ్ చేస్తుంది? అంతరంగంలో క్లీనింగ్ అన్నమాట, ఇన్నర్ సైడ్. చాలా మటుకు మనం ఏం చేస్తాము, మీద బాగుండాలి, మీద బాగా కడిగి పెట్టేస్తాం. అంతరంగంలో నీవేం కోరుతున్నావు? సత్యమే కోరుతున్నావు. మనుషులు పై రూపాన్ని చూస్తారట. 1 సమూయేలు 16:7 ఉంది. మనుషులు పై రూపం చూస్తారు, దేవుడు హృదయమును అంతరింద్రియములను పరీక్షిస్తాడు. సామెతలు 15:11 ఒక మాట మీకు చూపెడతాను. Proverbs 15:11. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయన కనబడును కదా.
ఈరోజు ఈ వాక్యం నేను ధ్యానిస్తున్నప్పుడు చాలా ఆనందం కలిగింది, నాకైతే సంతోషం కలిగింది. దేవా, నా హృదయంలో ఉన్న అభిలాషలన్నీ నీకు తెలుసు, నా హృదయంలో నీవు సేవ చేయాలి అనే ఆశ నీకు తెలుసు కదా, నా హృదయంలో మరి జరిగే ప్రతి కార్యాన్ని నువ్వు చూస్తున్నావు. ఐ వాజ్ హ్యాపీ బికాస్ గాడ్ నోస్ యువర్ ఇంటెంట్స్. పీపుల్ వే యువర్ యాక్షన్స్, బట్ గాడ్ సీస్ యువర్ ఇంటెన్షన్స్. దేవుని స్తోత్రం. ఒక సేవ చేసినప్పుడు ఎంత గొప్ప సేవ అని ప్రజలు మెచ్చుకుంటారు, కానీ నువ్వు ఏ ఉద్దేశంతో దేవుని సేవ చేస్తున్నావో దేవునికి తెలుసు. హల్లెలూయా. ఇది సేవకులందరూ గమనించాలి, ముఖ్యంగా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్. సేవ కొరకు సిద్ధపడుతున్న వారు, సేవా దర్శనం కలిగిన వారు కూడా ఉన్నారు ఇక్కడ. నీవు చేసే సేవ ప్రజలు చూస్తూ ఉంటారు, శభాష్ అని మెచ్చుకోవచ్చు. దేవేసే చాలా గొప్ప సేవ చేసినారు వీళ్ళు, అబ్బబ్బా వీళ్ళు చేసినట్టు ఇంకొకరు చేయలేదని అనొచ్చు, కానీ అంత ఉబ్బిపోయే అవసరం లేదు. దేవుని సన్నిధిలో కూర్చొని అసలు నువ్వు చిత్తశుద్ధితో చేసినావా, దేవుడు మెచ్చుకునే సేవ చేసినావా, లేక మనుషులు మెచ్చుకునే సేవ చేసినావా? ప్రభువు మెచ్చుకున్నవాడు ధన్యుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభువు మెచ్చుకున్నవాడే ధన్యుడు. ప్రభువు మెచ్చుకోవాలి నీ సేవ. భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొద్దిలో నమ్మకంగా ఉంటావు కాబట్టి నేను అనేక వాటి మీద నేను నియమిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది మరి దర్శనం ద్వారా దేవుడు నాకు నేర్పించిన పాఠమై ఉన్నది. తర్వాత నేను ఒక దర్శనం ఒకసారి చూసినాను, అది 12/4/94 అండి. ఐ సా బ్రదర్ దినకరన్ వెరీ క్లియర్లీ ఇన్ మై డ్రీమ్. 12/4/94 విజన్. He came to our house. I told him how I wished to be used by the Lord. Immediately he laid his hands on me and prayed. I could feel the power of his hands and anointing on my head. After his prayer was over, still I was standing with closed eyes because I thought his hands were still on me. It was heavy on my head. I told Appachan ante మా ఫాదర్, అంటే రాత్రి ప్రార్థన చేసి, అంటే సేవ, బ్యాంక్ ఉద్యోగము ఇవన్నీ చేసి పిల్లలంతా చదివిపెట్టి ఇండ్లంతా చదిరి పనులన్నీ చేసేలో 12-1 గంట అయ్యేది. అప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి పడుకునేలోగా చాలా అలసట అనమాట. ఆ అలసటలో ఒక దర్శనం చూసినాను, ఏంటంటే ఆ తపన, ఇంకా సేవ చేయాలా, ఇంకా సేవ చేయాలా, ఇంకా గొప్ప కార్యాలు చేయాలా, మంచి వాక్యం అందించాలా, గొర్రెలకు మంచి మేత వేయాలా, డబ్బు కావాలి, డబ్బు లేకున్నా పర్వాలేదు నేను ప్రార్థన చేస్తాను, ఈ కార్యం చేస్తాను, ఆ కార్యం, అంత ఆ తహదాలాడము ఇప్పటి వరకు ఆరిపోలేదండి. అదేంటి దైవశక్తి నాకు తెలియదు. అప్పుడు ఎట్లా ఉందో అటునే ఉంది. చాలామంది అంటారు ఏదో వయసు వస్తే, వయసు మళ్ళీపోతే అప్పుడున్న తీవ్రత లేదండి, అప్పుడున్నంత ప్రేమ లేదండి. అసలు నాకు అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువైంది. దేవుని స్తోత్రం. నన్ను నేను మర్చిపోతాను, అసలు నేను ఎన్నో గంటలు పని చేస్తాను, నేను మర్చిపోతాను అసలు నన్ను గురించి. బికాజ్ మై లవ్ ఫర్ గాడ్ ఈజ్ సో మచ్ దట్ ఐ ఫర్గెట్ మై సెల్ఫ్. అలాంటి వాళ్ళు సేవ చేస్తేనే సేవ ఫలిస్తుంది. కాబట్టి నేను గొప్ప సేవ చేయాలి కదా మరి అని ఇలాగూ కలలో కూడా, నిద్రలో కూడా ఆశిస్తూ ఉన్నాను. అప్పుడు ఒక దర్శనం చూసినాను, బ్రదర్ దినకరన్ గారు అంటే నాకు ఇప్పటికీ చాలా అభిమానం. వాడిని దేవుడు కుటుంబంగా వాడుకుంటున్నాడు. చాలామంది విమర్శిస్తూ ఉంటారు, విమర్శించే వారితో నాకేం పని లేదు. నువ్వు మంచి చేసినా విమర్శిస్తారు, చెడు చేసినా విమర్శిస్తారు. చందమామ వెలుతుగిస్తుందని మర్చిపోతారు, కానీ దాంట్లో ఉన్న మచ్చలే కనిపెట్టేవారు ఉంటారు కదా. చందమామ ఇంత చల్లని వెన్నెలిస్తుందని మర్చిపోయి దాంట్లో మచ్చలు ఉన్నాయి చూసినారా, అది బుద్ధి తక్కువ పని. ఎప్పుడు కూడా అభిషక్తులను మనం వారి జీవితాలు తొంగి చూడకూడదు, అది శిక్షార్హమైంది. శిక్షార్హం. మంచి వినండి. డోంట్ లుక్ ఆర్ పీప్ ఇన్ టు ద అనాయింటెడ్ పీపుల్స్ లైవ్స్ అండ్ జడ్జ్ దెమ్. దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. అలాగూ విమర్శించిన వారు మరి ఎంతో దేవుని ఉగ్రతకు పాలైనారు. దినకరన్ దైవజనుడు, తప్పకుండా దైవజనుడు. ఎందుకంటే నా జీవితంలో జరిగింది. నేను ఆ రోజు కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసి పడుకున్నప్పుడు నాకు ఒక దర్శనం కలిగింది. దినకరన్ బ్రదర్ వచ్చి తన చెయ్యి నా తల మీద పెట్టినాడు, ఇటు గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు అనమాట. అదే నాకు రాసి పెట్టింది, 94లో రాసింది కదా. మరి ఆశీర్వదిస్తుంటే నేను చాలా పవిత్రాత్మతో నింపబడిన, పరిశుద్ధాత్మ పూర్ణంగా అయిపోయిన, స్పిరిట్ ఫిల్డ్ అయిపోతున్నాను అనమాట. చాలా దీవెనలు పలికినాడు. దాని తర్వాత నిద్ర తేలిపోయింది, ఉదయం అయిపోయింది, లేచినప్పుడు ఆ చెయ్యి మందము బరువు అట్లాగే ఉందండి. మీరు మరి ఇది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు. చెయ్యి మీద తల మీద పెడతా దినకరన్ బ్రదర్ లేడు, నాకు కనబడతలేదు, దర్శనం కలిగింది. మరి ఆ చెయ్యి మందము బరువు
ఐఎమ్ క్యారింగ్ ఆన్ మై హెడ్ అనమాట. కిచెన్లో పోతే అదే బరువు, పిల్లలకు టిఫిన్లు కడితే అదే బరువు, మళ్ళీ బ్యాంకు పోవాలా, నేను రెడీ కావాలా, ఆ బరువే ఉంది. అప్పుడు నేను నాకు అర్థం కాకుండా మా డాడీ దగ్గర పోయి, మా అత్తయ్య పాస్టర్ దగ్గర పోయి, అయినా మరి నాకు ఒక దర్శనం కలిగింది రాత్రి. దినకరన్ బ్రదర్ నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. దినకరన్ బ్రదర్ కనబడడం లేదు, దర్శనం అయిపోయింది. కానీ ఆ చెయ్యి మందం బరువు అయితే నా తల మీద ఇంకా ఉందా. అప్పుడు మా నాన్నగారు అన్నారు, నీకు మంచి దర్శనం కలిగింది, దేవుడు నీకు అలాంటి కనికరం గల ఆత్మనిస్తాడు దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం అన్నది. అవును, నిజమే. నాకు అప్పటి నుండి కూడా మరి దినకరన్ బ్రదర్ మినిస్ట్రీలో మీరు ఒకటి చూస్తారు ఏంటంటే, ప్రజల మీద కనికరం మాత్రం చాలా ఉంటుంది. మీరు ఒక లెటర్ రాసి చూడండి, మీకు 3వ రోజే రిప్లై వస్తుందండి. అంటే కనికరం గురించి నేను చెప్తున్నాను. దినకరన్ బ్రదర్ నాకు దర్శనంలో కనబడ్డా. కనికరం ఎలాగంటే, అయ్యగారు నైట్ డ్యూటీలో ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, 3 చిన్న పిల్లలు. షెరిల్ విల్ బి అరౌండ్ 4 years ఉంటుంది, నిఖిల్ 6 ఉంటాడు, 8 years 7, 8 ఉంటాడు అఖిల్. ఈ 3 చిన్నపిల్లలతో నేను ఒంటరిగా పండుకున్నాను బిల్డింగ్లో ఇక్కడ. అప్పుడు మనుషులు ఏదైనా ఇట్లా కొట్టినా కానీ గుండె టక్కుమ అనేది, అలర్ట్గా ఉండేది అనమాట. నేను దొంగలు ఉంటారని చెప్పినారు, నేను ఏం చేయాలి మరి, ఐ హ్యావ్ టు ఫేస్ లైఫ్ కదా. మరి ముఖ్యంగా చాలా పని చేసి ఇంకంతే చెట్టు కొట్టేసినట్టు పడిపోతే నిద్రల దర్శనాలు లేకపోతే లేచి మళ్ళీ పనులు. కాబట్టి నాకు టైం లేదు, భయపడటానికి కూడా టైం లేదు. అప్పుడు ఒక రాత్రి ప్రాణం ఉన్న కోడిది మెడ విరిస్తే ఏం శబ్దం వస్తుందో ఆ శబ్దం కానీ ఒక శబ్దం వినపడుతుంది. అయితే ఏంటిది ఇది శబ్దం, మనిషిలాగా అనిపిస్తుంది. ఒక లేడీ, ఒక యంగ్ గర్ల్ది స్క్వీకింగ్ లాగా ఉన్నది. ఇప్పుడు నాకు మేల్కొచ్చి చూసినాను. లైట్ బయట వేయాలంటే మరి భయమే కదా. ఆ ఏడుపు మెల్లమెల్లగా ఎక్కువ అవుతున్నది. భయంకరమైన బాధలో ఆమె అరుస్తుందను. అప్పుడు దేవుని కాపుదల ఎంత నాకు ఉన్నదో మీరు గ్రహించండి. నాకు ఒక్కసారి ఒక ధైర్యం వచ్చింది, నేనేమన్నా చేయాలి. ఎవరో ఏడుస్తున్నారు. రాత్రి చూసే టైం 2 అయింది. మరి అప్పుడే మన వాలంటీర్స్ ఉన్నారా, ఫోన్ చేసి వాలంటీర్ చూడ ఎవరో ఏడుస్తున్నారు చూడంటే, వాలంటీర్ నేనే వాలంటీర్, నేనే లీడర్, నేనే దర్శనం పొందుకున్న స్త్రీని, నేనే పాస్టర్ను, నేనే అంత సమస్తం. అయితే ఏం చేసినానంటే, యంగ్ ఉన్నప్పుడు అంటే ఐ మీన్ మై 30s అనమాట. అయితే ప్రార్థన చేసిన, దేవా ఎవరో ఒక యవనస్తురాలు ఏడుస్తున్నట్టు బాధలో ఉన్నట్టయితే సప్పుడు వస్తుంది, మరి నేను ఇప్పుడు వెళ్ళాలా, సాయం చేయాలి అంతే. నువ్వు నీ దాసుల ముందు నడుస్తానన్నావు కదా, నువ్వు సేవకులకు నువ్వు ఎక్కడ నడుస్తానో ముందు నడుస్తానన్నావు, వెనుక ఉంటానన్నావు, ప్రక్కన ఉంటానన్నావు, దూతలు పెడతానన్నావు. ఇదిగో నేను లైట్ వేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అంతే. అన్ని లైట్లు వేసిన, చుట్టూ వేసేసిన. పిల్లలందరూ పండుకున్నారు, రాత్రి 2 కదా పండుకొని ఉన్నారు. కిచెన్ డోర్ తెరిచిన, ఇక వచ్చేసిన అంతే. సో శబ్దం ఎక్కడ వస్తుంది చూస్తే బ్యాప్టిజం ట్యాంక్ లోపల ఒక యవ్వనస్తురాలు, నేను అనుకుంటే ఒక 20 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె వస్త్రాలంతా రక్తమయంతో, కోన ప్రాణంతో, ఇట్లా రక్తం. సో నేను టార్చ్ తీసుకొని పోయినాను, లోపల చూసిన అంత భయంకరమైన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడైతే ఏదో ఏదో అరేంజ్ చేసినారు వీళ్ళు స్టాఫ్, కానీ అంతకుముందు అది మొత్తం జాలీలాగానే ఉంది, ఓపెన్గా ఉంది. నాకు తెలియదు అంత గొప్ప ధైర్యాన్ని దేవుడు ఇచ్చినాడంటే. మంచి యంగ్ ఉన్నా కాబట్టి మంచి బలం శక్తి ఉండేది నాకు. నేను దిగి ఆమెను లాగి ఈడ్చుకుంటా, ఆమె నడవలేకపోతుంది, అత్యాచారానికి గురైంది అనమాట. అయితే తీసి ఇక్కడ పెట్టినాను, లైట్ వేసినాను, తెస్తే ఎంత భయంకరమైన పరిస్థితి, మూలుగుతుంది. నేను అనుకుంటే ప్రాణం పోతుందేమో అని. అప్పుడు నా హృదయం అయితే ఇట్లా పగిలిపోతుంది అనమాట. హౌ కెన్ ఐ హెల్ప్ దిస్ గర్ల్? అయితే నేను పోయినాను, కిచెన్ తెరిచి ఉంది, బయట ఈమె ఉంది. ఇది అసలు ఎవరికి చెప్పలే, ఇప్పుడు మీకు చెప్తున్నా కదా, ఇంట్లో చెప్తే పడతాయి. ఇది ఎవరు చెప్పలేదు, మా నాన్నగారు కూడా చెప్పలేదు. ఇది సీక్రెట్గా చేసినా మంచి పని, ఇప్పుడు పబ్లిక్లో చెప్తున్నా. అయితే పోయి మంచిగా డేక్ష నిండా నీళ్ళు పెట్టిన, కాగబెట్టిన, 2 బకెట్లు నిండా నీళ్ళు తయారు చేసిన. ఆ పిల్లకి మొదట స్నానం చేయించేసిన, మంచిగా స్నానం చేయించి నా నైటీ, నా స్కర్టు అదేం తీసేసిన, మంచిగా శుభ్రం అయిపోయింది. ప్రాణం వచ్చినట్టు మంచిగా వేడి పాలు చక్కెర వేసి మంచిగా తాగిపించిన. అప్పుడు ఇట్లా కోలుకుంటుంది అనమాట, ఇట్లా మెల్లమెల్లగా కోలుకుంటుంది. అయితే నేనేం చేసిన, ఏమైంది బిడ్డ నీకు ఏమైంది
అంటే ఏమైంది అసలు, ఇప్పుడు నాకేమవుతుందో తెలియదు. ఇప్పుడు బయట దుర్మార్గులు తిరుగుతున్నారు ఏమో, మరి నాకేం తెలియదు. నేనే చేసే సేవ చేస్తున్నాను అనమాట. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు దేవుని సేవ చేస్తే దేవుడు నీకు తోడుంటాడని చెప్తున్నాను అనమాట. నీకేం కాదు, ఆయన సెలవు లేకుండానే నేనే రుజువునైతే పాలిచ్చి అది చేసి తల దువ్వి అంత చేసి మంచిగా ఒక సాపబడి చేతలతో మాట్లాడతాను కూడా చేత కావడం లేదు. అయితే ఇప్పుడు చెప్పిందమ్మా, నేను ఒక తన్ని ప్రేమించినాను, నేను ఒక కంపెనీలో పనిచేస్తాను సెకండ్ హ్యాండ్లో. మరి ప్రేమించిన వ్యక్తి చాలా రోజుల నుండి కనబడతలేడు. రామ్నగర్లో ఆయన ఇల్లు అని నాకు తెలుసు. మరి నేను ఆఫీస్ అయిపోగానే రామ్నగర్కి వచ్చినాను. ఒక్కొక్క ఇంటికి పోయి వెతుకుతుందట తన ప్రేమికుడు ఎక్కడున్నాడని. ఎంత బుద్ధి లేని పిల్ల. ఇంట్లో తల్లిదండ్రులు కాచుకొని ఉంటారు కదా ఈమె కొరకు. ఆ దినాల్లో ఇలా సెల్ ఫోన్ కానీ మెసేజ్లు కానీ ఏం లేవు కదమ్మా. అయితే బుద్ధి లేని పిల్ల ఒక్కొక్క ఇంటికి పోయి వెతుకుతుందట తన ప్రియుడు ఎక్కడున్నాడు. ఆఖరికి ఒక ఇల్లు తెరవని ఒక ఆమె వచ్చిందంట. ఏం కావాలంటే పలాని పేరు చెప్పిందంట. నువ్వెవరంటే, నేను ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మేమిద్దరం మరి ప్రేమికులం అని చెప్పగానే ఆమె ఎవరు, ఆమె ఆయన భార్య అనమాట. ఆమెగా మరి కళ్ళు ఉరుముకుంటా పండ్లు కొరుక్కుంటా ఆమె మీదకి వచ్చి బాగా కొట్టిందంట. కొట్టిన తర్వాత నడువు ఇంటికి ఆయన పెళ్ళైంది, నేను ఆయన భార్య అని పిల్లలు ఉన్నారంటే ఈమె ఏడ్చుకుంటూ వచ్చిందంట. రామ్నగర్ చౌరస్తాలో బస్సు తిరిగిపోవడానికి బస్సు కూర నిలబడితే ఆ దుర్మార్గుడు ఇంకా నలుగురితో వచ్చి ఆ పిల్లను మరి చంపేయాలనుకున్నాడేమో. వాడు ఇక్కడ తెచ్చి మరి 4-5 ఆమెను అత్యాచారం చేసి ఆమెను కొనప్రాణం మీద ఆమెకు వాడికి ఏం దోచలేదేమో తీసి బ్యాప్టిజం ట్యాంక్లో వేసేసి వెళ్ళిపోయాను. అయితే ఆ రోజు నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపోలేను. మరి నేను ఆ పిల్లను మరి ఇప్పుడు ఏం చేయాలి, హౌ టు సేవ్ దిస్ గర్ల్. నేను చర్చ్ లోపల వేసేసి బయట నుండి తాళం వేసి నేను వెళ్ళిపోయి పడుకో ఇక్కడనే, పొద్దున్న నేను వస్తాను ఇక్కడే ఉన్నానని చెప్పి బందోబస్తు చేసేసి పోయినాను. దాని తర్వాత అయ్యగారు వచ్చినారు. అయ్యగారికి నేను ఏం చెప్పలే, ఇన్ని పనులు ఇంత డేరింగ్గా చేస్తే మరి ఆయన ఎట్లా ఒప్పుకుంటాడు? అవన్నీ చేయరాని పనులు. వెంటనే ఆయన లీగల్ అవి ఇవి రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్తే మనం ఒక్క పని చేయం, అన్నిటి భయపడతాం. ఇక నేను గమ్మునున్నాను. పొద్దున్న వచ్చినాను, అయ్యగారు పండుకొని ఉన్నారు, నేను వచ్చినాను, తెప్పినాను, టీ ఇచ్చినాను ఆ పిల్లకు. అమ్మ నీకు పట్టు ఒక ఇంటికి ఎంత అవుతుందో ఆటో ఛార్జ్ పోదానికి ఏమో అవుతుంది 150 ఏమో అవుతుంది అన్న. చాలా దూరం అంటే సెకండ్ హ్యాండ్ అవుతాను. నేను ఒక 200 రూపీస్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇంటికి పంపించేసినాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుని సేవ అని చెప్పి మన హృదయము చాలా కఠినంగా మనం చూడనట్టుండి లేక అంటే అలాగ కఠిన హృదయంతో మనం దేవుని సేవ చేయలేము. అందుకే మరి ఒక మెత్తని హృదయం కావాలా సేవ చేయాలంటే, పరిచర్య చేయాలంటే. ఈ బ్రదర్ దినకరన్ గారు నా తల మీద చేతులు పెట్టినప్పటి నుండి నా హృదయము అలాగ మెత్తదిగా మారిందేమో. మరి అంతకుముందు అంత జాలి కనికరం. తర్వాత ఏమైందంటే ఆ దర్శనం నెరవేరడం అన్నమాట. ఇట్లా ఇది ఆశతో ఉన్నాను, ఈ దర్శనం నెరవేరాలి కదా. మరి నేను ఈ దర్శనం దినకరన్ గారు నా తల మీద చేయబెట్టినట్టు ఆ దర్శనం నెరవేరాలంటే నేను చెన్నై పోవాలి కదా. ప్రేయర్ టవర్ రోడ్డు అది 16 గ్రీన్ వేస్ అన్ని అడ్రస్ అంతా తీసుకున్నాను మంచిగా. నేను పోవాలనుకుంటున్నాను. ఇట్లా చెప్పాను అయ్యగారికి కూడా, మనం పోతే బాగుంటుంది కదా, ఆయన ప్రార్థన చేస్తాడు అలా. కానీ అదంతా కాకుండా నేను దినకరన్ గారే సిటీకి వచ్చినారని తెలిసింది, దేవుని స్తోత్రం. అయితే సిటీకి వచ్చినాడు ఆయన. హోటల్ మ్యారియట్, ఇప్పుడు అది వైస్రాయ్ హోటల్లో ఒక మీటింగ్ ఉందన్నారు. అప్పటికి నేను సేవ ఆరంభించి జస్ట్ 2 ఇయర్స్ 2 సంవత్సరాలే. కానీ సిటీలో ఉన్న చాలా పెద్ద వ్యక్తులు ఆ కమిటీ మీటింగ్లో నన్ను కూడా పిలిచినారండి. దేవుని స్తోత్రం. దేవుని తలంపులు ఎంత గంభీరంగా ఉంటుంది. ఐ వాజ్ కాల్ టు దట్ మీటింగ్. నాకైతే చాలా కొత్త అనమాట. ఏంటి నేను సేవలో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్సే కదా. 92లో స్టార్ట్ చేస్తే 94 ఏప్రిల్లో నాకు ఒక పిలుపు వచ్చింది. నేను అందరు పెద్దలతో కలిసి దినకరన్ గారిని గ్రీట్ చేయాలని అంటున్నారు. ఈ దర్శనం చూసింది 12/4/94 అండి. నేను పిలువబడ్డది 26 సెప్టెంబర్ 95. అంటే కొన్ని నెలల వ్యవధిలోనే నాకు దినకరన్ గారిని పర్సనల్గా కలవడానికి ఆ కమిటీ వారందరిని ఇంట్రడ్యూస్ చేస్తే, నేనైతే నా తరుణం ఎప్పుడు వస్తుందో అని నేను ఇట్లా ఉన్నారు ఒక 20-30 మంది. ఆ రోజు డిన్నర్ అన్నమాట అక్కడ. నేను అయ్యగారిని కూడా తీసుకొని పోయినాను. అయితే నేను ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన నన్ను చూడగానే ఆయన చెయ్యి నా తల మీద పెట్టినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తల మీద పెట్టి మంచి ప్రవచనం చెప్పినాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ మైటిలీ.
You will be like a star shining in Hyderabad and Secunderabad. God will use you unto the ends of the world. భూమి దిగంతం వరకు దేవుడు వాడుకోబోతున్నాడు. నీకు గొప్ప సంఘాన్ని దేవుడు ఇస్తాడు. ఇవన్నీ టకటక మరి మంచి మాటలు ఆయన చెప్పడం జరిగింది. మరి తర్వాత ఆయన పోయిన తర్వాత నేనేం అడగలేదు. ఆయన నాకు లెటర్ రాసినాడు, 2 లెటర్స్ రాసినాడు. నేనేం రాయలేదు, దినకరన్ గారే లెటర్ రాసినాడు. అదేంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు చేయనదంతా సఫలమవుతుందని రాసినాడు. దేవుని స్తోత్రం. అలాగే అన్నాడు 91వ కీర్తన 4వ వచనం, మొదటిదేమో కీర్తనలు 1:3, 4 వాగ్దానాలు 2 లెటర్స్లో. నేను ఆ లెటర్స్ మంచిగా మొత్తం లెటర్స్ అతకబెట్టేసిన అనమాట. మళ్ళీ లెటర్ ఎక్కడ పోతుందని చెప్పి లెటర్స్ ఐ జస్ట్ పేస్టెడ్ ఇన్ మై విజన్ డైరీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, జీసస్ కాల్స్ నుండి దినకరన్ బ్రదర్ సైన్ చేసి వచ్చిన లెటరు. ఒక 15 డేస్లో 2 లెటర్స్ వచ్చినాయండి. ఇది కూడా సో దీంట్లో ఇప్పుడు మరి ఇది ప్రూఫ్ కదా ఇది. దాంట్లో ఆయన రాసినాడు అనమాట 91వ కీర్తన 4వ వచనం, దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పుతాడు, ఆయన రెక్కలు నీకు ఆశ్రయం అవుతుంది అన్నాడు. జాషువా 1:9 వాగ్దానం ఇచ్చినాడు, నువ్వు నడుచు మార్గమంతట్లో దేవుడు నీకు తోడై ఉంటాడు అన్నాడు. తర్వాత ఫిలిప్పీ 4:3లో నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు. ఇవన్నీ మరి నెరవేరడము. తర్వాత అప్పుడు నాకు చిన్నప్పుడు అంటే 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అమ్మ ఒకసారి ఒక జిమ్ఖానా గ్రౌండ్స్లో ఎక్కడో పెరెడ్ గ్రౌండ్స్లో పెద్ద మీటింగ్ అయితే ఆ అమ్మ నన్ను తీసుకెళ్ళింది. ఆ అమ్మ తీసుకెళ్ళి ఆ పెద్ద ఆ లైన్లో నేను చాలా మొండిగా ఉంటున్నాను అనమాట. అప్పుడు అంటే ఒక్క మాట విన్నాను. అమ్మ చాలా భారం కలిగి నన్ను మీటింగ్ రావడం, నేను రాను మీటింగ్, నువ్వు పో నేను రా, బస్ స్టాప్ దగ్గర నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. అమ్మ గట్టి చేయి పట్టుకొని తీసుకుపోయి బలంగా తీసుకుపోయి అక్కడ ఇస్తే నేనన్నాను, ఇప్పుడు నాకు మోకాలు నొప్పి ఉంది, ఆయన చెప్పాలా నాకు మోకాలు నొప్పి ఉందని, లేకుంటే ఆయన దైవజనుడే కాదని. అంటే కాదు, ఆయన నీ మోకాలు నొప్పి గురించి చెప్పాడు, కానీ నీవు దేవుడు ఎట్లా వాడుకుంటాడో చెప్తాడో చూడు, నువ్వు చూడు అన్నది. అయితే నా లైన్కు ఆయన పోయేలాగా మే గాడ్ యూజ్ యూ మైటిలీ అన్నాడు. దేవుడు నేను బలంగా వాడుకోబోతున్నాడు అని చెప్పినాడు. అయితే మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఇదే డిస్కషన్ అనమాట. మా అమ్మతో ఆర్గ్యుమెంట్ చేస్తూ వచ్చినాను. కానీ అదే దాని తర్వాత ఆయనను హోటల్ వైస్రాయ్లో కనబడినప్పుడు కూడా అదే మాట చెప్పినాడు. అదే మాట జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు దేవుడు మరి చాలా కార్యాల ద్వారా ఇట్లా నాకు ఈజ్ టీచింగ్ మీ అనమాట. ఇంకా అంటే యూ మేక్ బెస్ట్ ఆఫ్ యూజ్ ఆఫ్ యువర్ టైం. నీ సమయాన్ని నువ్వు మంచిగా వాడుకో, నువ్వు సద్వినియోగం చేసుకో. వాట్ ఆల్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ట్రై టు అకంప్లిష్ ఇట్. సమయము మరి ఎప్పుడో మనకు తెలియదు కదా, కాబట్టి నేను నీకు చెప్పేదంతా నువ్వు వెంటనే విధేయత చూపి అది జరిగిస్తూ ఉండాలి. నేను నీకు అప్పగించిన సేవను అలసట ద్వారా కానీ లేక విశ్రాంతి ద్వారా కానీ ఇప్పుడు కాదు ఎప్పుడు రేపు చేస్తా అని అనకుండా సమయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. వెంటనే దైవ కార్యాలు చేయాలని అదొక హెచ్చరిక అని నాకు దేవుడు బయలుపరిచినాడు. అందుకే కాబోలు మరి యేసుతో పయనమని వెంటనే నేను ఆరంభించడము, మరి ఇవన్నీ చెప్పడం. అంటే మీరు కూడా ప్రార్థించాలి, దేవుడు నాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఇచ్చిన దర్శనాలన్నీ నా నోటి ద్వారా పలకాలని. ఎందుకంటే ఇప్పుడు రాసి పెట్టినాం కానీ ఏమర్థం అవుతుంది? ఆ గీసిన గీతలు అర్థం కావాలంటే చూసిన వాళ్ళు చెప్పాలి కదా. మరి దాని కొరకు కూడా మీరు ప్రార్థించాలని నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉన్న ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. యేసుతో నా పయనం అనే శీర్షిక మీద నీవు నాకు ఇచ్చిన అనుభవాలను పంచుకోవడానికి ప్రభువా రాసి ఉంచి మరి అంత అథెంటిసిటీతో తండ్రి ఎగ్జాక్టిట్యూడ్తో డేట్తో సహా నువ్వు మాట్లాడిన మాటలను నేను రాసుకొని దాన్ని భద్రపరిచి ఈ బిడ్డలతో అది పంచుకోవడానికి మీరు ఇచ్చిన ఆధిక్యత కొరకు స్తోత్రం. గొప్ప దేవుడు నైనా, నీ యొక్క తలంపులు ఎంతో గొప్పవి తండ్రి. ఆయన నీ ఆలోచనలు క్రియలు అతి గంభీరమైనవి ప్రభువా. ఈ బిడ్డలు ఎంత భాగ్యవంతులు తండ్రి. అందరికీ గిట్టది ఈ యొక్క అదృష్టం. పుస్తకాలు చదివి తెలుసుకుంటారు, లేక మరి ఎవరి ద్వారానో వింటారు, కానీ స్వయంగా వారికి నా మాటలు నా అనుభవం పంచుకోవడానికి మరి వారు వినడానికి కూడా మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమం కొరకు వందనాలు చెల్లిస్తూ ప్రతి హృదయంలో ఈ మాటలన్నీ ముద్రించమని వారిని కూడా గొప్పగా వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నీ ధనము నీ
వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీ